గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే. చక్రధర్ గారు, మార్కెట్ల గతి గమనం అర్థం కావట్లేదు. సరే, గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, ఎందుకు కొంత మార్కెట్లలో నెగిటివిటీ ఉందంటే మనం ట్రంప్కి సంబంధించిన కారణాల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత గ్లోబల్ క్రైసిస్కి సంబంధించిన కారణాల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత యుద్ధాలు, క్రూడ్ ఆయిల్ అంటూ మొత్తానికైతే ప్రపంచం వైపు నుంచి ఉన్న రీజన్స్ మీద మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఒక 3-4 డేస్ బ్యాక్ మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. బంగారం కొనకండి, వెహికల్స్, పర్సనల్ వెహికల్స్ వాడకండి, బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, తర్వాత ఖర్చులు తగ్గించుకోండి, లగ్జరీస్ తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, వర్చువల్ మీటింగ్స్ అటెండ్ అవ్వనంటూ కూడా ఖర్చులు తగ్గించుకోండి అన్న నేపథ్యంగా, అన్న సారాంశంగా ఆయన చెప్పారు. బట్ మార్కెట్లు దీన్ని పాజిటివ్గా తీసుకోవు కదా. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్లో కొంత ఫ్లక్చువేషన్ వచ్చింది. మోడీ గారి అనౌన్స్మెంట్ తర్వాత కొన్ని రంగాలు మోడీ గారి ఆ మాటల్ని తీసుకోలేకపోయాయి. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లు ఏమో ఆ నిఫ్టీ, ఆ సెన్సెక్స్, ఆ నిఫ్టీ ఏమో అదే 23,000 అదే 24,000 దగ్గర అటు ఇటు కదలాడుతూ ఉంది. ఆ సెన్సెక్స్ ఏమో 74-75 అంటుంది. ఏంటి ఇంకా మార్కెట్లని 80,000 చూడలేమా ఇంకా రాబోయే రోజుల్లో? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మోడీ గారు చెప్పిన విధానం, మాట్లాడిన విధానం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొక 1 year మాత్రం ఈ యుద్ధ పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఒక ఎండింగ్కి వచ్చే విధంగా లేదు. కొంచెం ఈ మార్కెట్ వార్ అయితే కంటిన్యూస్గా అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు. దీనివల్ల ఏమైందంటే ఇంపాక్ట్ చూడండి, ఒకదానికి లింక్ అన్నీ ఉంటాయి అన్నమాట. మేజర్గా ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం వల్ల, ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ మేజర్గా మనకి ఆ సౌదీ, ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం వల్ల మేజర్గా ప్రాబ్లం వచ్చేది క్రూడ్ ఆయిల్కే. మనకి ఎందుకంటే సప్లై ఎక్కడి నుంచి ఉంది కాబట్టి. సో దాని మీద ఇంపాక్ట్ అయ్యేవన్నీ కూడా మనకి అవుతున్నాయి. అలాగే చూడండి, దానివల్ల డాలర్ రేటు బాగా పెరగటం, అలా మనం ఏదైతే ఇంపోర్ట్స్ చేస్తామో, అంటే కనుక మనం ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటామో బయట నుంచి, అది బంగారం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఆయిల్, ముఖ్యంగా ఆయిల్ కానివ్వండి, అలాగే మనం చూస్తే ఈ గోల్డ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఏంటంటే డాలర్ రేట్ పెరిగినప్పుడు మనం ఎక్కువ కరెన్సీ ఇచ్చి కొనాల్సి వస్తుంది. అలాగే దీనిలో ఒక ప్లస్ పాయింట్ కొన్ని రంగాలకైతే ఉంది, ఎక్స్పోర్ట్స్. ఎక్కడైతే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తామో వాటన్నిటికీ కూడా మంచి లాభదాయకమైన పరిస్థితి. లైక్ ఫార్మా కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, అట్లాంటివన్నీ కూడా మన టెక్స్టైల్స్, ఎక్కడైతే మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి వాటి వల్ల మనకి లాభం జరుగుతాయి కాబట్టి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతిదీ కూడా కొన్ని సెక్టర్లు అవి కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్ మరి కొంచెం వాలటిలిటీగానే ఉంటుందండి. భారీగా పడిపోతుందని చెప్పలేను నేను, ఎందుకంటే మనకి పాజిటివ్ రీజన్స్ కూడా ఉన్నాయి దానివల్ల. అయితే ముఖ్యంగా బంగారం కొనకండి, బంగారం పెళ్లిల్లో కూడా బంగారం కొనకండి అని చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో చాలా వాలటిలిటీ ఉంది, ఎస్పెషల్లీ గోల్డ్. మనం గోల్డ్ కనుక పరిశీలిస్తే మనం పెళ్లిల్లో కానీ వాటిలో కానీ గోల్డ్ హై రేట్లో కొంటే నష్టపోతాం సహజంగానే. మేము మార్కెట్ హైలో ఉన్నప్పుడు, అంటే గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగినప్పుడు కొనొద్దని చెప్తాం. ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా పెళ్లి తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లిలో ముఖ్యంగా మనకి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే 4 కేటగిరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. ముందు భోజనాల ఖర్చు, అదొక ఖర్చు. తర్వాత బట్టల ఖర్చు, అదొక ఖర్చు. తర్వాత డెకరేషను, మనకు మండపం ఖర్చు, వాటికి ఒక ఖర్చు, బంగారం ఖర్చు. ఈ 4 ఖర్చులు ఉన్నాయి. సో పెళ్లిలో ఒక 5 లక్షలు మనం భోజనం ఖర్చు పెట్టామనుకోండి, అది తిరిగి రాదు. బట్టలకు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టామనుకోండి, అది కూడా తిరిగి రాదు. బట్టలు పెట్టేసాం, అయిపోయింది. షామియానాకి, మండపానికి పెట్టిన ఖర్చు కూడా తిరిగి రాదు, అది 3 లక్షలు పోయింది. మనతో ఉండే ఖర్చు ఏది అంటే బంగారం ఖర్చే. సో బంగారం అదొకటి మనతో ఉంటుంది. సో మనం బయట మార్కెట్లో హైలో ఉన్నప్పుడు ప్రైజెస్, గోల్డ్ ప్రైజెస్, ఈ టైంలో మన పిల్లలకి బంగారం కొంటే, వాడు 10 లక్షలు పెట్టి బంగారం కొన్నాను పెళ్లి కోసం అని, రేపొద్దున మార్కెట్లో చూస్తే మాత్రం బంగారం పడిపోయి అది 8 లక్షలు అయిందనుకోండి వాల్యూ. సో నష్టం డైరెక్ట్గా మనకు వచ్చినట్టే, మన పిల్లలకో, మన కోడలకో, అల్లుడికో, లేకపోతే వీళ్ళకి వచ్చినట్టే. సో కాబట్టి పెళ్లిళ్ళల్లో ఎప్పుడైనా సరే బంగారం హైలో ఉన్నప్పుడు మార్కెట్లో కొనకండి. ఎలాగో ఈ ఖర్చు మనకు తిరిగి రావు, తిరిగి ఖర్చు ఏదన్నా ఉందంటే బంగారం ఒకటే. సో దీన్ని కూడా మనం ఎందుకు దాన్ని ఎక్కువ హైలో ఉన్నప్పుడు కొని నష్టపోవటం. ఇప్పుడు చూడండి, చాలామంది రోల్డ్ గోల్డ్ వాడతారు, పెళ్ళిళ్ళు కూడా చాలామంది సిల్వర్ వాడుతున్నారు. ఇప్పుడు చూడండి, టెంపుల్ జ్యువెలరీ అనేది ఉండేది. ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ చాలా ఫేమస్ అయింది. మళ్ళీ మీరు ఆ టెంపుల్ జ్యువెలరీ మొత్తం కొనాలి అంటే, బ్రైడల్ సెట్ కొనాలంటే గోల్డ్లో దగ్గర 12 లక్షలు అవుతుంది. ఇప్పుడు అదే మీరు సిల్వర్లో కొంటే కేవలం 2 లక్షలకే వచ్చేస్తుంది. పని జస్ట్ గోల్డ్ కోటింగ్ వేస్తారు. మనకేంటంటే అలా
చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు. అదే టెంపుల్ జ్యువెలరీ మీకు గోల్డ్ అయితే మనకి 50,000కి వచ్చేస్తుంది. సో ఈ టెంపరీ పెళ్లిళ్ళ టైంలో ఇట్లాంటివి వాడుకొని ఇప్పుడు సిల్వర్ అయితే రేపు ఎక్స్చేంజ్ కూడా చేసుకొని మళ్ళీ దాన్ని గోల్డ్ కింద మనం ఫ్యూచర్లో మార్చుకోవచ్చు. సో అందుకని చెప్తారండి పెళ్లిళ్ళలో జనరల్గా గోల్డ్ ఎందుకు కొనొద్దు అంటారంటే ఈ ఏవైతే భోజనాలు ఖర్చు తిరిగి రావు, బట్టల ఖర్చు తిరిగి రాదు, మండపానికి క్షమ్యానికి పెట్టిన లైటింగ్ పెట్టిన ఖర్చులు తిరిగి రావు, తిరిగి వచ్చేది అంతా ఉండేది ఓన్లీ గోల్డ్ ఖర్చే. సో ఇలాంటి గోల్డ్ ఎందుకు హైలో కొంటారని చెప్పేది పెద్దవాళ్ళు చెప్తుంటారు సహజంగానే. ఇప్పుడు యాక్చువల్గా మాకు బాగా రోజు కాల్స్ వస్తుంటాయండి, మనం గోల్డ్ కొనొచ్చా కొనకూడదా ఇట్లాంటి టైంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే గోల్డ్ కొనొచ్చా కొనకూడదా. దానికి ఒక సిద్ధాంతం, ఒక తమ్ముళ్ళు అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి గోల్డ్ అనేది ఇవాళ 1,50,000 ఉందనుకుందాం. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అది ఒక 10% పెరిగి 1,65,000 అయిందనుకోండి, అది జెన్యూన్ గ్రోత్, అది మంచి గ్రోతే. సో దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే గోల్డ్ని కొనిపెట్టుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో నెల బిగిన్ అయ్యేటప్పుడు మంత్ బిగినింగ్లో గోల్డ్ 1,50,000 ఉంది, నెల మధ్య వచ్చేసరికల్లా 1,80,000 అయిపోయింది, మళ్ళీ నెల ఆఖరిలో 1,60,000 అయింది. ఒక నెలలోనే హైకి వెళ్ళిపోయింది, మళ్ళీ పీక్ వచ్చేసింది. ఇది జెన్యూన్ కాదు. ఇప్పుడు చూడండి సాధారణంగా మన చిన్నతనంలో వేసవి కాలంలో సాయంత్రం కరెంట్ తీసేసేవాడు. ఊళ్ళల్లో కూడా మీకు ఏంటంటే సాయంత్రం కరెంట్ అందరూ వాడతారు, ఫ్యాన్లు తిప్పుతారు, రేసులు తిప్పుతారు, కాబట్టి కరెంట్ కన్సంప్షన్ చాలా స్కేర్సిటీ ఉంటుంది. సో మీకు ఒక కరెంట్ ఒక పద్ధతిలో అంటే ఈవినింగ్ 6:30 నుంచి 7:30 దాకా కరెంట్ తీస్తామన్నారు అనుకోండి, అది అందరికి ముందు తెలిసిపోతుంది, 6:30 అవుతుంది, ఈ లోపల వంట చేసేసుకోవాలి అని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఉంటాం, త్వరగా తినేసేయాలి, చదువుకోవాలి. 7:30కి కరెంట్ వస్తుందంటే మనం కౌంటర్ మొదలు పెట్టేవాళ్ళం, 7:00 నుంచే ఇంకో పావుగంటలో కరెంట్ వచ్చేస్తుంది, ఇంకో 10 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది మనకు తెలుసు. కానీ ఇంకో విధంగా కరెంట్ పోతుంది. ఎలా అంటే మన వీధి చివర ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మర్ మీద రిపేర్లు జరుగుతున్నాయి అనుకోండి, కరెంట్ పోతుంది వస్తుంది, ఆ రిపేర్ అయ్యేంత ఒక టైము అంతే, ఒక అరగంటలోనే 4 సార్లు కరెంట్ పోతుంది, 4 సార్లు కరెంట్ వస్తుంది. అలా ఉంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇంట్లో టీవీ ఆపేస్తాం, ఫ్రిడ్జ్ ఆపేస్తాం, ఏసీలోంచి ప్లగ్ బయట తీసిస్తాం, ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ వల్ల డ్యామేజ్ అవుతాయి కాబట్టి, షార్ట్ సర్క్యూట్ అవుతాయి కాబట్టి. కాబట్టి ఎప్పుడైనా ఒక గంట కరెంట్ పోయింది అంటే మనకు తెలిసినప్పుడు అది వాస్తవంగా. ఇప్పుడు చూడండి బంగారం కూడా అలాగే ఉంది. మనకి ఇవాళ 1,50,000 ఉన్న బంగారం రేపు పొద్దున్న 1,65,000 అవుతుంది ఒక 1 year తర్వాత అనుకుంటే అది జెన్యూన్. కానీ ఇప్పుడు అలా లేదు, మనకు వారం రోజుల్లోనే ఫ్లక్చుయేషన్స్ బాగా వస్తున్నాయి. సో ఇట్లాంటి టైంలో అందరూ ఏం చేస్తారంటే 1,50,000 ఉన్న బంగారం 1,80,000 అవ్వగానే అది 2 లక్షలు అవుతుందేమో, 3 లక్షలు అవుతుందేమో అని చెప్పి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ని తీసేస్తున్నారు, 10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్ నమ్మేసుకుంటున్నారు. అలాగే చూస్తే మనకి చిట్ ఫండ్స్ ముందు పాడేసి వాటితో ఆ గోల్డ్ కొనేస్తున్నారు. అలా 1,80,000తో గోల్డ్ కొన్న వాళ్ళు మళ్ళీ పడిపోగానే మళ్ళీ పడిపోయింది లాస్ అయిపోయింది అనుకుంటారు. సో మనం ఎట్లయితే ఫ్లక్చుయేషన్స్ ఉన్న కరెంట్ అప్పుడు మనం టీవీని ఆపేసి ఫ్రిడ్జ్ని ఆపేసి సెలెక్ట్ చేస్తామో, ఇట్లాంటి టైంలో కూడా ఇది ఫ్లక్చుయేషన్ మార్కెట్, ఇట్లాంటి టైంలో గోల్డ్ మిన్నలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అందుకని చెప్పింది ఏంటంటే సందర్భానికి గోల్డ్ కొనకండి, ఒక 1 year అయ్యేంత వరకు, ఈ ఫ్లక్చుయేషన్స్ అంతా అయ్యేంత వరకు, ఈ యుద్ధ వాతావరణం అంతా పోయేంత వరకు కొంచెం గోల్డ్ కొనకుండా దూరంగా ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము అని చెప్పారు. సో గోల్డ్ కొనకపోతే ఎక్కడ పెట్టాలి? స్టాక్ మార్కెట్లో పెట్టాలి. చూడండి స్టాక్ మార్కెట్లో మనకి వాలటాలిటీ ఉంటుంది. ఇట్లాంటి టైంలో ఏంటంటే యూనిట్స్ తక్కువలో దొరుకుతున్నాయి, షేర్స్ తక్కువలో దొరుకుతున్నాయి. ఇట్లాంటి టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 2 years తర్వాత మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ బుల్ రన్ వస్తుందో అప్పుడు ఇదంతా కూడా మీకు మంచి వెల్త్ని క్రియేట్ అవుతుంది అనమాట. సో వెల్త్ క్రియేషన్కి ఎప్పటి నుంచి చూడండి వాలటాలిటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అత్యధికంగా లాభం పొందారు. మనం గత 20 సంవత్సరాల డేటా తీసుకున్నా కూడా ఎప్పుడు డౌన్ఫాల్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళకే మళ్ళీ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు అమాంతం కోటీశ్వర్లు అయ్యారు. సో కాబట్టి ఇది ఒక మనం ప్లస్ పాయింట్గా తీసుకోవాలండి. స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఓకే, నేను లాంగ్ టర్మ్లో ఒక 15 సంవత్సరాలుగా కోటీశ్వర్లు అయ్యే మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా షార్ట్ టర్మ్లోనే కోటీశ్వర్లు అయ్యే పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి, ఎస్ఎఫ్ కానివ్వండి, ఇవన్నీ మంచి ఇన్వెస్ట్మెంట్సే. ఇట్లాంటి టైంలో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం వితిన్ 3-4 yearsలో మార్కెట్ అంతా సెట్ అయ్యి బుల్ రన్ వస్తుంది. అప్పుడు ఆ మాత్రం మంచి రిటర్న్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకోటి పొదుపు గురించి మాట్లాడారు. మీరు అనవసరంగా ఖర్చు పెట్టకండి అంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది అర్థం. ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం మనకి పెట్రోల్ డీజిల్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి సపోజ్ ఒక సాధారణ కుటుంబంలో 1,000 రూపాయలు జీతం వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 1,000 రూపాయల్లో మనకి 400-500 రూపాయలు ఇంటికే ఖర్చు అవుతుంది. పిల్లల చదువులు కానీ, ఇంటి అద్దె కానివ్వండి, ఈఎంఐ కానివ్వండి, ఏదన్నా. సో మిగిలిన ఇంకొక 200 రూపాయలు మన భోజనం ఖర్చు, 200 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఖర్చు అనుకుందాం. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఈ భోజనం ఖర్చు పెరిగిపోతుంది అందరికీ కూడా. ఇప్పుడు చూడండి పంట పండేది ఎక్కడంటే పల్లెటూరులో పండుతుంది. పల్లెటూరులో వడ్లు ఇవ్వాలి, అది టౌన్కి వచ్చి రైస్ మిల్లులో రైస్గా మారాలి, అది మళ్ళీ సిటీకి రావాలి, సిటీ నుంచి సూపర్ మార్కెట్ రావాలి, సూపర్ మార్కెట్ నుంచి 90 రావాలి. మొత్తం ట్రాన్స్పోర్టేషనే. విలేజ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ టౌన్కి, టౌన్ నుంచి సిటీకి ట్రాన్స్పోర్టేషన్, సిటీ నుంచి సూపర్ మార్కెట్కి ట్రాన్స్పోర్టేషన్, సూపర్ మార్కెట్ నుంచి 90 ట్రాన్స్పోర్ట్.
మనం చూస్తే వెనకాల ఏముందంటే మొత్తం ట్రాన్స్పోర్టేషనే ఉంది, దానికి కావాల్సిన పెట్రోలే. పెట్రోల్ పెరిగింది అనుకోండి, అమాంతం ఇవాళ ఉన్న రైస్ కిలో 50 రూపాయలు కావచ్చు, అది రేపు 70 రూపాయలు అయిపోతుంది. కందిపప్పు అయినా అంతే, ఆయిల్స్ అయినా అంతే. అన్ని మనం తింటే వంటలు చూసుకున్నా, లేదా కూరగాయలు చూసుకున్నా, పళ్ళు చూసుకున్నా, అవన్నీ పండేవి పల్లెటూళ్ళలో పడుతాయి. సిటీకి రావాలంటే మొత్తం ట్రాన్స్పోర్టేషనే. సో మొత్తం పెట్రోల్ మీద ఆధారపడి ఉంది. సో మనకి రేపొద్దున భోజనం ఖర్చు మనం 200 కాస్త 400 అయిపోయింది అనుకోండి, మన ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టలేము ఇంకా. సో అందుకని చెప్పింది ఏంటంటే, ఇలా ఆడంబరాలకు పోకండి. ఇప్పుడు చూడండి, ఒక టైంలో నా చిన్నతనంలో బాగా గుర్తు, బట్టలు ఎప్పుడు కొనుక్కున్నాము అంటే పుట్టినరోజుకి బట్టలు కొనుక్కున్నాము. పుట్టినరోజు, సంక్రాంతి, దసరా, దీపావళి, అంతే తప్ప కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాదు, వారానికి ఒక పుట్టినరోజే. షాపింగ్ ఈ కామర్స్ వచ్చాక షాపింగ్ రోజు లేదు. ఒకప్పుడు ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటే 3 సంవత్సరాలు వాడేవాళ్ళం, 1 year 6 months లోనే తీసేసి మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఆడంబరాల కిందకే వస్తాయండి. సో మనం ఏంటంటే అలా ఖర్చు అలా పెట్టేస్తున్నాం, కాబట్టి ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ రాబోయే రోజుల్లో బాగా పెరగబోతుందని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ కూడా తగ్గుతుంది. గోల్డ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ రేటు బాగా పెరిగినప్పుడు ఎలా అవుతుందంటే అందరూ గోల్డ్ మానేసి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడతారు అన్నమాట, ఫారినర్స్ ఎక్కువ మంది. సో అందుకే మీరు చూస్తే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే FIS కానివ్వండి, FDI కానివ్వండి, మనకి అమెరికాలో ఫెడరల్ వాళ్ళు రేట్లు కట్ చేయము, అక్కడ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ పెరిగిపోయింది. సో ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కట్ చేయమని చెప్పినందుకు గాను FDIs, FIs బాగా తీసుకెళ్ళిపోతున్నారు, మన ఇండియన్ మార్కెట్ నుంచి బాగా వెళ్ళిపోతున్నాయి. సో దాని ద్వారా కూడా మార్కెట్ బాగా కరెక్ట్ అవుతుంది. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే అందరూ గోల్డ్ నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి FDsకి మళ్ళీ గోల్డ్ పడే అవకాశం కూడా చాలా ఉంది. సో రాబోయే 1 year మాత్రం వాల్టాలిటీ అన్నిట్లోనూ ఉంటుందండి. ఈక్విటీ మార్కెట్లోనూ వాల్టాలిటీ ఉంటుంది, అలాగే గోల్డ్లోనూ బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్లో కూడా బాగా ఫ్లక్చుయేషన్స్ అయితే మనం చూడగలుగుతాము. ఇన్ఫ్లేషన్ వల్ల కొంచెం స్టాండర్డ్ అవుతుంది అది. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మార్కెట్ని నమ్మండి. ఎట్లాంటి వాల్టాలిటీ ఉన్న మార్కెట్లో ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, వాళ్ళకి రాబోయే 2 ఏళ్లలో 3 ఏళ్లలో అద్భుతాలు చూస్తారు. వెల్త్ అమాంతం బాగా క్రియేట్ అవుతుంది. చూడండి, మన కోవిడ్ టైం తర్వాత ఎట్లయితే ఒక్కసారిగా బుల్ ర్యాలీ వచ్చేసిందో, ఇట్లాంటి బబుల్స్ వల్ల ఆల్రెడీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా, క్వాలిటీ స్టాక్స్ అన్ని కూడా అండర్ వాల్యూడ్లో ఉన్నాయి, ఉండాల్సిన వాటికన్నా చాలా అండర్ వాల్యూలో ఉన్నాయి. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్లాంటి టైంలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి రాబోయే రోజుల్లో అయితే అభివృద్ధి గ్యారంటీగా ఉంటుంది, వెల్త్ బకెట్ అవుతుంది. సో కాబట్టి మోడీ గారు చెప్పింది కూడా చూసినా కూడా దేశవ్యాప్తంగా మనం పరిగణించుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి టైంలో గోల్డ్ జోలికి పోకండి, అలాగే ఎక్కువ కన్సంప్షన్ చేయకండి, పెట్రోల్ వాటి మీద, డీజిల్ వాటి మీద ఖర్చు చేయకండి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అనవసరంగా మన ఫుడ్ రేట్ పెరుగుతాయి, భారీగా రేట్లు పెరుగుతాయి. ఆడంబరాలు తగ్గించండి అని చెప్తున్నారు. సో అదండి, క్లుప్తంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్లో కొంచెం కష్టాలు అయితే చూడబోతున్నాం. ఈక్విటీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఉంటాయి. ఎట్లాంటి టైంలో కనుక ఎవరైతే ఎక్కువ యూనిట్స్ కొనుక్కుంటారో వాళ్ళు కనుక రాబోయే 2 years చాలండి, తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.